దీత్వా తుఫాన్ ప్రభావితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హామీ ఇచ్చారు. గురువారం పట్టణంలోని బొగ్గులుమిట్ట, కంపాలెం, బంగారుపేట తదితర లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన ఆయన అక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు వెంటనే నిత్యావసర వస్తువులను అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కంపాలెం వద్ద గొడ్డేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ప్రమాదంలో పడకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రామకృష్ణ ప్రతి ఏడాది వాగు ఉధృతంతో ప్రాంతీయులకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో కంపాలెం వద్ద గొడ్డేరుపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ₹1 కోటి అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించినట్టు చెప్పారు. ఇక గత ప్రభుత్వ కాలంలో తాగునీటి పైప్ లైన్ పనులు అస్తవ్యస్తంగా చేపట్టడం వల్ల సమస్యలు తలెత్తాయని విమర్శించిన ఆయన పైప్ లైన్ పునర్నిర్మాణానికి అమృత్ పథకం కింద సుమారు 100 కోట్లు మంజూరు కావడంతో త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీత్వా తుఫాన్ కారణంగా ఇళ్లలోకి నీరు చేరిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని, మగ్గం గుంతల్లో నీరు చేరి ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో పట్టణ రూరల్ అధ్యక్షులు, ఎంఆర్ఓ కమిషనర్, ఇరిగేషన్ అధికారులు, R&B అధికారులు, పట్టణ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చెరువుల్లో 53 చెరువులు నిండున్నాయి. పాపన్న బెల్ట్ నిర్ర కాబట్టి ఇంకా నిండలేదు. ఈ కింద పక్క బెల్ట్ అయితే నీళ్ళు సరిపోతాయి, నీళ్ళు సరిపోతాయి. ఇంకా 2 వర్షాలకు నల్ల వర్షం వస్తే మనం జారిపోతుంది. ఈ గొడ్డేరు కాంపాలెం బ్రిడ్జి, ఈ కాంపాలెం బ్రిడ్జిని గతంలో కూడా 5,75,00,000కి ప్రభుత్వంలో పెట్టున్నాం. ఇది ప్రాసెస్లో ఉంది. అయితే ఇప్పుడు రేటు ప్రకారం చాలదని చెప్పి ఇంకో ₹1 కోటి కూడా పెంచి మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ చేయించి ఈ బ్రిడ్జిని పెట్టి త్వరితగతిన చేయించి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే అవతల వచ్చి కాంపాలెం, ఈ రాపూర్ రోడ్డు మెయిన్గా వెంకటగిరి నుంచి రాపూర్ పోయేటువంటి రోడ్డు కాబట్టి దీన్ని ప్రయారిటీలో పెట్టి చేయించి ఏర్పాటు చేస్తాం. టోటల్గా ₹6,75,00,000 అవుతా ఉంది. దీన్ని రేపు అసెంబ్లీలో ప్రస్తావించి ఖచ్చితంగా దీన్ని శాంక్షన్ చేస్తాం. ఎందుకంటే ఇటు టౌన్కి కానీ అటు కాంపౌండ్కి కానీ అందరికీ కూడా సమస్యలు కాబట్టి ఇది త్వరితగతిన చేయాలని చెప్పిన ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా మనం పరిశీలించాం. ఇక్కడంతా కూడా చూసాం. ఈ రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయింది. అవతలేమో కాంపౌండ్ విలేజ్ ఉంది. పెద్ద వర్షం నుంచి బాగా వాటర్ వస్తే అవతల చేతులు రాలేరు, వీళ్ళు అటు పోలేరు. చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకొని చేయిస్తాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అక్కడ కాంపౌండర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంఆర్ఓతో మాట్లాడాం, కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకు కూడా బీమించి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. గొడ్డేరుని కూడా ముందు జాగ్రత్తతో క్లీన్ చేసే కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీగా వాటర్ పోతూ ఉంది. అదేవిధంగా ఈ పైప్ లైను గతంలో వేసేటువంటి వాళ్ళు దూరదృష్టితో ఆలోచించకుండా సిమెంట్ పైపులు వేశారు కాబట్టి నాశనకంగా వేశారు. డ్యామేజ్ వచ్చింది, ఎక్కడంటే అక్కడ పగిలిపోతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 115 కోట్లు, ₹120 కోట్లు అమృత్లో శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మొత్తం కూడా ఐరన్ పైప్ వేసే విధంగా ఇంకెక్కడ కూడా డ్యామేజ్ కాకుండా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని 120 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. అది త్వరలో త్వరితగతిన టెండర్లకు పిలిచి వరకు కూడా స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.